ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు నామంలో వందనాలు. ఆత్మీయ కథలు. ఒక పల్లెటూరులో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక కోడి, ఒక మేక, ఒక ఆవు. ఇవి కాక అతని ఇంట్లో చాలా కాలం నుండి ఒక ఎలుక నివసిస్తూ ఉండేది. ఒకరోజు రైతు బజారుకు వెళ్ళి వచ్చేటప్పుడు ఎలుక బోనును తీసుకొని వచ్చాడు. ఎలుక బోనును చూడగానే ఎలుకకు చాలా దుఃఖం కలిగింది. ఎలుక గజగజ వణుకుతూ కోడి వద్దకు వచ్చి, కోడి కోడి, రైతు ఎలుక బోను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు అని చెప్పింది. ఆ మాటకు కోడి విని, ఎలుక బోను పెడితే నాకేంటి, నాకేమన్నా నష్టమా, నేను వెళ్ళి దాంట్లో ఏమన్నా చిక్కుకుంటానా అని అనింది. అప్పుడు ఎలుక, అది కాదు కోడి, నా పిల్లలు తెలియక ఆ బోన్లో వెళ్ళి బోన్లో చిక్కుకుపోతారు కదా, కనుక నీ కాళ్ళతో దాన్ని తన్ని బయట పారేసేవా అని అడిగింది. అందుకు కోడి సమ్మతించలేక, ఎలుక బోను పెడితే నాకేం నష్టం లేదు అన్నది. అప్పుడు ఎలుక మేక దగ్గరికి వెళ్ళింది. మేక కొంచెం ఆ బోనుని కాళ్ళతో బయట పాడేసేవా అని అడిగింది. అందుకు మేక, దానివల్ల నాకేం భయం లేదు, నాకేం పట్టింది దాన్ని బయట పారేయడానికి అని అనింది. అప్పుడు ఎలుక ఆవు వైపు తిరిగి, నీ కాలుతో ఆ ఎలుక బోన్ను కొంచెం బయట పాడేసేవా, పొరపాటున నా పిల్లలు దాంట్లో చిక్కుకుంటారేమో అని నాకు భయంగా ఉంది అంది. అప్పుడు ఆవు, ఎలుక బోను ఉంటే నాకేమైనా భయమా, నేనేమి దాంట్లో చిక్కుకొననుగా అని ఎలుకగా అడిగిన సహాయం చేయడానికి నిరాకరించింది. చేసేదేమీ లేక ఆ ఎలుక తన పిల్లలను తీసుకొని ఆ ఇంటి నుండి విడిచి వేరే ఇంటికి వెళ్ళిపోయింది. ఒకరోజు రాత్రి టప్ మని సౌండ్ వచ్చింది. బోను మూసుకుపోయే శబ్దం అయ్యింది. రైతు భార్య ఎలుక పడిందేమో అనుకొని చీకట్లో ఆ ఎలుక బోను వద్దకు వెళ్ళింది. ఆ బోనులో ఒక పాము చిక్కుకున్నది. రైతు భార్య బోను ముట్టకగానే పాము ఆమెను కాటువేసింది. రైతు ఆమెను గబగబా ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాడు. డాక్టర్ ఆమెకు మందులిచ్చి, ఆమెకు మంచి ఆహారం పెట్టాలి, బలమైన ఆహారం పెట్టు అన్నాడు. రైతు ఇంటికి వచ్చి తన కోడిని చక్కగా వండి తన భార్యకు తీసుకొని పెట్టాడు. రైతు భార్య ఆరోగ్యం వెంటనే కుదుట పడలేదు. కాబట్టి ఆమెను చూడటానికి రైతు చుట్టాలు, స్నేహితులు వచ్చారు. అందరికీ భోజనం పెట్టడం కోసం రైతు తన చిన్న మేకను కోయవలసి వచ్చింది. చివరికి రైతు భార్య చనిపోయింది. ఆమె అంతిమ దినానికి చాలామంది బంధువులు, మిత్రులు వచ్చారు. వారందరికీ మంచి విందు ఏర్పాటు చేయడం కోసం రైతు తన ఆవును కటికవాడికి అమ్మి ఆ డబ్బుతో విందు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఎవరైనా సమస్యలో ఇరుక్కున్నాను అని చెబితే నాకేం సంబంధం లేదు అనుకోవడం, మనకేమీ సంబంధం లేకపోయినా మనము ఆ విషయంలో నష్టపోవచ్చు. కాబట్టి ఉపకార ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని ప్రభువారు హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నారు. అలాగే ఆయనకు కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. లోకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.